నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం పన్యాల రాజిరెడ్డి గంటాస్వామి శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని గురు రంజిత్ గౌడ్ రెడ్డి శెట్టి రవీంద్రల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కాల దీక్షలో భాగంగా అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. కొలిస్తే పలికే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు అయ్యప్ప స్వామిని గ్రామంలో ఇద్దరు స్వాములతో ప్రారంభమైన దీక్ష నేడు 80 మంది స్వాములు మాలధారణతో అయ్యప్ప స్వామిని అంగరంగ వైభవంగా కొలుస్తున్నామన్నారు. ఆ స్వామి కృపతో గ్రామంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కంకణ బద్దులవుతామని, స్వామివారి కృప ఎల్లవేళలా గ్రామ ప్రజలపై ఉండాలన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. మండలకాల దీక్షలో భాగంగా ఈరోజు గంటస్వామి శ్రీనివాస్ రెడ్డి స్వామి వారి ఇంట్లో అయ్యప్ప పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. కఠోర మండలకాల దీక్షలో భాగంగా రోజు పొద్దుననక సాయంత్రం అనక అయ్యప్ప స్వామి ఆయన కొలిస్తే పలికే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు కాబట్టి అంగరంగ వైభవంగా నిజాంపేట మండల కేంద్రంలో ఇద్దరితో ప్రారంభమైన ఈరోజు స్వాములు సుమారు ఒక 80 మంది స్వాములు నిజాంపేట మండల కేంద్రంలో ఉన్నారంటే అయ్యప్ప స్వామి యొక్క పరిపూర్ణ కృప నిజాంపేట మండలంపై ఉందని మాకు అర్థమవుతుంది. రాబోయే రోజులలో వచ్చే సంవత్సరం వరకల్లా అయ్యప్ప స్వామి యొక్క ఆలయ నిర్మాణానికి అక్కడ ఒక అంకురార్పణ జరుగుతుందని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అయ్యప్ప స్వామి యొక్క కృపతో ఆ దేవదేవుని ప్రార్థిస్తూ స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృప అయ్యప్ప స్వాములపైనే కాకుండా నిజాంపేట మండల ప్రజల అందరిపై ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ స్వామి